హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వారట్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 గాను రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో మాత్రం ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. అయితే ఫ్యూచర్ సిటీలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. మరి ఇక సోమ మంగళవారాల్లో 100 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతోంది ఈ సదస్సు. అయితే ప్రపంచవ్యాప్తంగా వందల మంది ప్రముఖులు వచ్చారు. ఇక 6 ఖండాలలోని 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇక అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు తరలి వస్తున్నారు. దీనిలో భాగంగా లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకోబోతున్నారట. అయితే ఈ సదస్సులో పాల్గొనే అంతర్జాతీయ ఆర్థికవేత్తలు, నిపుణులు పలు అంశాలపై ప్రసంగిస్తారన్నమాట. ఇక సోమవారం నాడు సదస్సులో ప్రగతి, సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు, విద్య, వైద్యం, వ్యవసాయం, యువత, నైపుణ్యం అండ్ మహిళాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాల మీద నిపుణులు అయితే మాట్లాడుకోబోతున్నారు. దీన్ని బట్టి ఇంకాస్త డెవలప్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక రెండో రోజు అయితే డిసెంబర్ 9 అనమాట. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు వివిధ అంశాలపై పారిశ్రామిక దిగ్గజాలు, నిపుణులతో చర్చాగోష్ఠులు నిర్వహించబోతున్నారు. ఇక రెండో రోజు సదస్సులో కాలుష్య నివారణ ఎలా చేయాలి, పర్యావరణ పరిరక్షణ అనేది ఎలా చేసుకోవాలి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు స్వదేశీ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి రంగాలతో తెలంగాణతో భాగస్వామ్యంపై చర్చిస్తారు. అలాగే $3 ట్రిలియన్ అభివృద్ధికి, తెలంగాణ ఎదగడానికి చేపట్టాల్సిన కార్యాచరణ వంటి అంశాలపై చర్చించబోతున్నారు. ఈ 2 రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు నిర్వహిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే సెమినార్ హాళ్లను కూడా సిద్ధం చేసేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అయితే ఈ 2 రోజులు గ్లోబల్ సమ్మిట్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్దపీట వేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బృందం మ్యూజిక్ ఈవెంట్ నిర్వహిస్తుంది. దీంతో పాటు తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ముకోయ, బంజారా, ఒగుడోలు, పేరిణి నాట్యం, కోలాటం, గుస్సాడి, బోనాల ప్రదర్శనలతో కూడుకున్న సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన అనేది జరుగుతుంది. మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్క్ బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా తెలంగాణ టూరిజం శాఖ అయితే ఏర్పాట్లు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నెల రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో పలుమార్లు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల గురించి అండ్ దీని నిర్వహణ గురించి కూడా సమీక్షిస్తూనే ఉన్నారు. భవిష్యత్తు నగరానికి బీజం పడింది మన తెలంగాణలో. రేపటి భారతానికి నేటి డిజైన్ తెలంగాణ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. అయితే ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటోంది మన తెలంగాణ ఫ్యూచర్ సిటీ. అంటే 2047లో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే చూపిస్తున్నారన్నమాట. ప్లానింగ్ నుంచి పాలన వరకు ఫ్యూచరిస్టిక్ తెలంగాణ నగరంగా మారిపోతుంది. అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇప్పుడే మనం పూర్తిగా చూడొచ్చు. ఇక గ్రీన్ టెక్నాలజీతో గ్రాండ్ డెవలప్మెంట్ తెలంగాణ ఫ్యూచర్ సిటీగా మారబోతుంది. అండ్ స్మార్ట్ ప్లానింగ్తో సూపర్ లివింగ్ కోసం తెలంగాణ నగరం సిద్ధమవడానికి రెడీగా ఉంది. ఇక ట్రాఫిక్ లేకుండా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండబోతోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే కూడా కొత్త నిర్వచనం అనేది తెలంగాణ నగరం అనేది చూపించబోతుంది. శుభ్రమైన గాలి, విశాలమైన రోడ్లు, సురక్షితమైన జీవనం తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఉంటాయట. అండ్ కాంక్రీట్ జంగిలే కాదు, ఇది గ్రీన్ ఫ్యూచర్ సిటీ అని చూపించబోతున్నారు, నిరూపించబోతున్నారు. అండ్ లైఫ్ క్వాలిటీకి న్యూ బెంచ్ మార్క్ అనేది తెలంగాణ నగరంగా మారిపోతుంది అనమాట. కాలుష్యం లేని అభివృద్ధి మన తెలంగాణ ఫ్యూచర్ సిటీ మోటో అంటున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి. మన ఫ్యూచర్లో అంటే మన పిల్లల కోసం నిర్మిస్తున్న ఒక భవిష్యత్తు నగరం అనేది ఈ సమ్మిట్లో మాట్లాడబోతున్నారు. అండ్ ఇప్పటి వరకు మనం న్యూయార్క్ గురించి మాట్లాడుకున్నాం, లండన్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఆ తర్వాత తెలంగాణ ఫ్యూచర్ సిటీ గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేయబోతున్నారట. భారతదేశంలోనే గ్లోబల్ స్టాండర్డ్ సిటీగా, ప్రపంచ పెట్టుబడులకు పరమావధిగా తెలంగాణ నగరాన్ని తీర్చిదిద్దబోతున్నారు. స్టార్టప్స్ నుంచి సైన్స్ వరకు ఫ్యూచర్ హబ్గా మార్చిపోతున్నారు. అండ్ ప్రపంచం చూడబోతున్న భారతీయ ఫ్యూచర్ సిటీగా ఈ రోజు చర్చించుకుంటున్నారు. ఇక ప్రపంచం చూడబోతున్న భారతీయ ఫ్యూచర్ సిటీగా మన తెలంగాణ మారబోతుందన్నమాట.